ప్రతిదినము మనము చేయవలసినవి మొట్టమొదటిగా ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అంటే జాబు, మీ యొక్క స్టడీస్, మీ కాలేజ్ మానేసి చర్చికి వెళ్ళమని కాదు. ఒకవేళ మీరు జాబ్లో ఉంటున్నా, మీ కాలేజీలో ఉంటున్నా, మీరు వర్క్లో ఉంటున్నా, మీరు ఇంట్లో ఉంటున్నా సరే, ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఎవరైతే నా నామమున 2-3 కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను, అక్కడ నా సన్నిధి ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము ఎక్కడున్నా సరే, జాబ్ చేస్తున్నా, పనికి వెళ్తున్నా, మనం కాలేజీలో ఉంటున్నా, స్కూల్లో ఉంటున్నా, ఎక్కడున్నా సరే మనము దేవుని సన్నిధిలో మనం గడపాలి. నెంబర్ 2, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఎక్కడైతే స్తుతి ఉంటుందో సాతాను పారిపోతాడు. కాబట్టి మనం ఎక్కడున్నా సరే దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కీర్తించాలి. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి దినము మనం దేవుని స్తుతించాలి. మనం ఏం పని చేస్తున్నా, మనం ఎక్కడికి వెళ్తాం సరే, మనం ఎప్పుడు మన నోట్లో దేవుని పాటలు, స్తుతి ఉండాలి. నెంబర్ 3, ప్రతి దినము దేవునికి మొరపెట్టాలి. అంటే ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడాలి. ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రము, మనకి ఎప్పుడు సమయం ఉన్నప్పుడల్లా మనం దేవునితో మాట్లాడుతూ ఉండాలి. నెంబర్ 4, ప్రతి దినము దేవుని గురించి ప్రకటించాలి, దేవుని ప్రేమ ప్రకటించాలి, స్వాత ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మలకు భారం కలిగి ఉండాలి. మన చుట్టూ అనేక మంది ఉంటారు. మన జాబ్లో, కెరీర్లో, మన వృత్తిలో, పనిలో, బిజినెస్లో, ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, ప్రతి చోట అనేక మంది ఉంటారు. వీలైతే 4 దేవుడి మాటలు ఇతరులకు మనం చెప్పాలి. దేవుడు ప్రేమ గురించి చెప్పాలి. ఆయన మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడని, క్రీస్తు గురించి, మన కొరకు చేసిన యాగాన్ని గురించి మనం చెప్పాలి. నెంబర్ 5, ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. అంటే ఆ వాక్యాన్ని, ఆ లేఖనాలను పరిశోధించాలి. ఊరకే చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వాక్యాన్ని పరిశోధించాలి, దాన్ని పరిశీలన చేయాలి, వాక్యం ప్రకారం జీవించాలి. ఈ వాక్యం ఎందుకు రాయబడింది, ఇది నా కోసమేమో అని మనం సరిచేసుకోవాలి. ఆ వాక్యాన్ని పరిశోధన చేయాలి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, ఆ వాక్యాన్ని మనం హృదయం ఉంచుకోవాలి. అలానే 6వదిగా ప్రతి దినము దేవుణ్ణి వెంబడిస్తూ సిలువెత్తుకొని మనం వెంబడించాలి. ప్రభు చెప్పాడు కదా, ఎవరైతే నన్ను వెంబడించుకొని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తను సిలువెత్తుకుని నన్ను వెంబడించుకోవాలని చెప్పి ప్రభు చెప్పాడు కదా. చాలా మంది దేవుడు నమ్ముకోవడం అంటే, యేసు ప్రభువుని అంగీకరించడం అంటే పూల మార్గమేమో, అన్ని ఆశీర్వాదాలేమో, అన్ని దేవుళ్ళేమో అనుకుంటారు. లేదండి, యేసు ప్రభుని వెంబడించాలంటే శ్రమలుంటాయి, కష్టాలుంటాయి. ప్రతిరోజు సిలువెత్తుకొని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు. అలానే 7వదిగా ప్రతి దినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి. అంటే మనము ఒకరినొకరు సరి చేసుకోవాలి, వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఎవరైనా తోటి సహోదరులు దేవునికి దూరం అవుతుంటే, లేకపోతే దేవునికి వ్యతిరేకం జీవిస్తుంటే వాళ్ళకి ప్రేమతో మందలించాలి, ప్రేమతో వాళ్ళకి చెప్పాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి.